హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులైంది రివ్యూ చెప్పుకొని మనం. గోస్ట్ బస్టర్స్ రీసెంట్గా మనకి అమెజాన్ ప్రైమ్లోకి వచ్చిందనమాట. ఇది హర్రర్ మూవీ. బట్ కాకపోతే మూవీలో హర్రర్ అయితే నాకు ఎక్కువైతే ఎక్కడ కూడా అనిపించలేదు. అంటే టైటిల్లోనే ఉంది ఇక మనకి గోస్ట్ బస్టర్స్ అని, అంటే వీళ్ళు దయ్యాన్ని పట్టుకునే వాళ్ళు. సో ఆటోమేటిక్గా దయ్యాన్ని పట్టుకునే వాళ్ళు అంటే మనం వాళ్ళు దయ్యానికి అయితే భయపడరు కదా. అండ్ అంటే ఇక్కడ మనకి వేరే వాళ్ళు ప్రజలు గోస్ట్ని చూసి భయపడితే వీళ్ళు వెళ్ళి పట్టుకోవడం, ఇలాంటి సీన్స్ ఏమీ లేవు. సో దానివల్ల అయితే పెద్ద హర్రర్ అయితే అనిపించలేదు. జస్ట్ మూవీ అంతా కూడా గోస్ట్ వర్సెస్ వాళ్ళు గోస్ట్ని ఎలా పట్టుకుంటారు, పట్టుకున్న దాన్ని వాళ్ళు ఎలా బంధిస్తారు, సో ఈ విధంగానే చూపించారనమాట. విజువల్స్ పరంగా కూడా అంత గొప్పగా అయితే ఏం లేదు, కొంచెం నార్మల్గా అనిపించింది. అండ్ మీరు ఈ పోస్టర్ చూసుకోవచ్చు. సో ఇది ఒకటి మాత్రం కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనమాట. బట్ ఈ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చాక ఏ విధంగా ఒక విధ్వంసం సృష్టిస్తుంది అనేది అయితే మీరు డెఫినెట్గా మూవీలో చూడాలి. అండ్ మూవీలో మనకి ఇంకా మెయిన్ అంటే ఈ బాల్ ఏదైతే ఉందో, సో ఇది మెయిన్ అనమాట. స్టార్టింగ్లో దీని గురించి ఒక 15 మినిట్స్, ఒక 10 to 15 మినిట్స్ ఒక సీన్ ఉంటుంది. బట్ ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నేను ఆ సీన్ చూసినాక మూవీ అంతా ఇంకొక రేంజ్లో ఉంటుందని ఊహించాను. బట్ కాకపోతే ఆ సీన్ తర్వాత మూవీ అయితే ఎక్కడ కూడా ఆ రేంజ్కి అయితే వెళ్ళలేదు మూవీ. అండ్ ఈ మూవీలో మనకి గోస్ట్ అయితే ఉంటారు. గోస్ట్తో పాటు సో ఈ బిట్ ఏదైతే ఉందో సింహంది, ఇది ఒక 5 మినిట్స్ ఉంటుంది. పర్లేదు అనిపిస్తుంది. ఈ ఒక్క సీన్ కొంచెం బాగుంది, చూడొచ్చు అనిపిస్తుంది. అంటే ఒక బొమ్మలోకి దయ్యం వెళ్ళాక ఆ సింహం ఎలా చేస్తుంది, దాన్ని వీళ్ళు మళ్ళీ ఎలా ఆపారు, అదొక సీన్ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈ దయ్యాన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తారనేది అయితే ఈ పిక్చర్లో చూసుకోవచ్చు మనం. అండ్ ఇంకా ఈ పిక్చర్లో మనకి మెయిన్గా వీళ్ళు అనమాట గోస్ట్ బస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే వీళ్ళు అనమాట. వీళ్ళు దయ్యాన్ని అయితే పట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళు లాస్ట్‌లో ఇప్పుడు నేను ఇందాక చూపించిన పెద్ద దయ్యం ఏదైతే ఉందో, దాన్ని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది అయితే ఓవరాల్‌గా మూవీ అనమాట. మూవీ అయితే హర్రర్ అయితే ఎక్కువైతే లేదు. ఎక్కువ అసలు హర్రర్ అనేది అయితే లేదు. జస్ట్ గోస్ట్ బస్టర్స్ అనగానే దయ్యాలు నార్మల్‌గా తిరుగుతూ ఉంటాయి. వాటిని జస్ట్ నార్మల్‌గా చూస్తూ ఉంటారు. బట్ హర్రర్ సీన్స్ అయితే అనిపియలేదు. జస్ట్ అలాగా వాచ్ చేయొచ్చు. బట్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. తెలుగులో అయితే లేదు. ఇది వాచ్ చేయాలంటే వన్ టైమ్ అయితే చూడొచ్చు. అంటే ఇది కొంచెం హర్రర్ మూవీకి డిఫరెంట్ అనమాట. హర్రర్ కాకుండా దయ్యాలతో ఉంటూ, లైక్ ఇక్కడ మనం చూస్తున్న పోస్టర్ ఏదైతే ఉందో, ఒక దయ్యం మనిషిని ఏ విధంగా హిప్నటైజ్ చేస్తది అంటే మాటలతో. దానివల్ల ఈ మనిషి ఎలాంటి ఏ విధంగా తయారవుద్దనేది. సో ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఈ క్యారెక్టర్ కూడా కొంచెం బెస్ట్ క్యారెక్టర్ అనమాట. బావుంటది ఈ క్యారెక్టర్. సో యాహ్! ఒక దయ్యాన్ని నమ్మి క్యారెక్టర్ ఎలా మోసపోద్ది, దానివల్ల ఎలాంటి విధ్వంసం వస్తది. సో అది మీరు మూవీలో చూడాలి. అండ్ ఇది స్టార్టింగ్ సీన్ అనమాట. స్టార్టింగ్ సీన్‌లో దయ్యాన్ని పట్టుకునే సీన్ ఉంటది. సో ఇదొక దయ్యం. దాన్ని ఏ విధంగా పట్టుకుంటున్నారు అనేదైతే మీరు డెఫినెట్‌గా మూవీలో చూడాలి. అంటే హర్రర్ మూవీస్ అయితే కాదు, హర్రర్ అయితే కాదు. జస్ట్ హర్రర్ సంబంధించింది. హర్రర్ అయితే లేదు. జస్ట్ వీళ్ళు దయ్యాలను ఎలా పట్టుకుంటారో, అవి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు. సో ఈ మెయిన్‌గా ఈ సినిమా మొత్తంలో కూడా ఒక 5, 6 సీన్‌లు అయితే బావుంటాయి అనిపించింది. అండ్ మిగతాదైతే యావరేజ్‌గా వెళ్ళిపోద్ది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. అండ్ యూ కెన్ గో అండ్ వాచ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. యాహ్! దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.